హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. సో ఈరోజు మనం జూలై 8 కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాము. సో ఇందులో ఏంటంటే ఇంటర్నేషనల్ అఫైర్స్, నేషనల్ అఫైర్స్ యాజ్ వెల్ యాజ్ వీఆర్ గోయింగ్ టు కవర్ లైక్ డిఫరెంట్ వాట్ వీ కెన్ సే ఆబిచరీస్, స్పోర్ట్స్ న్యూస్ ఆల్సో. సో లెట్ us మూవ్ ఫర్ ద ఫస్ట్ టాపిక్. ఏంటది మనం రిలేటెడ్ టు ద ఇంటర్నేషనల్ అఫైర్స్. ఓకే, సో ద ఫస్ట్ టాపిక్ మనం ఇంటర్నేషనల్ అఫైర్స్ సంబంధించి డీల్ చేయబోతున్నాము. దాట్ టు యూ కెన్ సీ దట్ ఏంటది మనకి హైతీ ప్రెసిడెంట్ జావెనల్ మాయిస్ అసాసినేటెడ్ అట్ హిస్ హోమ్ అనమాట. సో మనం హైతీ ప్రెసిడెంట్, యాక్చువల్గా హైతీ అనేది మనకి ఎక్కడుంది అంటే దాట్ ఈస్ ఇన్ ద కాంటినెంట్ కాల్డ్ నార్త్ అమెరికాలో. ఓకే, సో ఇప్పుడు ఈ హైతీ యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో దాట్ వీ కాల్ ఇట్ యాజ్ వాట్ జావెనల్ మౌసీ. సో తనని మేము జావెనల్ మౌసీ గారు. సో యూ కెన్ సీ ద పిక్చర్ హియో. సో రీసెంట్లీ తను అసాసినేట్ అయ్యారు. అండ్ లైక్ ఒకసారి మనం తన హిస్టరీ చూసుకున్నట్టయితే ఏంటంటే హీ ఈజ్ యాక్చువల్లీ బనానా ఎక్స్పోర్టర్ నుండి పొలిటీషియన్గా టర్న్ అయ్యారు. అందుకే తనని హైతీలో దిస్ మ్యాన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద బనానా మ్యాన్. ఓకే, అంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఏంటది ఫ్రమ్ బనానా ఎక్స్పోర్టర్ హౌ హీ టర్న్డ్ టు ద పొలిటీషియన్. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఈ పర్సన్కి ఏంటంటే అంటే ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న పర్సన్ ఉన్నారు కదా, తను రీసెంట్గా అసాసినేట్ అయ్యారు. తనకేంటంటే యాక్చువల్గా ప్రీవియస్గా కూడా చాలా అపోజిషన్ అనేది ఉండేదన్నమాట తన కంట్రీలో, ఈ హైతీ అనే కంట్రీలో. సో అలా అంటే తను ఈవెన్ 2017 లైక్ ఆఫ్టర్ హీ టుక్ ద లైక్ ఆఫీస్ ఆఫ్ దిస్ ప్రెసిడెంట్ తర్వాత కూడా తనకి అందులో ప్లేస్ అయ్యాక చాలామంది తనకి అపోజిషన్లో అంటే తనను ఆ ప్లేస్ నుంచి తీసేయాలి అన్న చాలా ప్రొటెస్ట్ కానీ ఇలా ఎక్కువగా వాళ్ళు అంటే లైక్ స్ట్రైక్స్ కానీ మనం చూసుకున్నట్టయితే రెవల్యూషన్స్ అన్ని కొన్ని ఎక్కువగా ఆ కంట్రీలో తనకి అపోజిషన్ అనేది ఉండే. సో ఇప్పుడు రీసెంట్గా మనకి న్యూస్లో ఏముంది, తన పైన అసాసినేషన్ జరిగింది. సో మనం చూసుకున్నట్టయితే ఏంటంటే ఇప్పుడు లైక్ వీ కెన్ సీ దట్ ఇది ఎవరు అనౌన్స్ చేశారు తన అసాసినేషన్ గురించి, తనతో పాటు ఇంకా తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అటాక్ అయ్యారా ఇందులో అనేది ఒకసారి మనం టాపిక్లోకి వెళ్ళి చూద్దాం. ఏంటది హైతీ ప్రెసిడెంట్ వచ్చేసి మనకు జావెనల్ మౌసీ వాజ్ అసాసినేటెడ్ అండ్ హిజ్ వైఫ్ వూండెడ్ ఇన్ అటాక్ that too at their home. సో ఇది మనకు అనౌన్స్ చేసింది ఎవరు, ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్డ్ అన్ యాక్ట్ that risk further destabilizing of this Caribbean nation, that too best by the gang violence and political volatility. చూసుకున్నారు కదా, గ్యాంగ్ వైలెన్స్ కానీ ఇలాంటి ఆపోజిషన్స్ అనేవి తనకి హైతీ యొక్క కంట్రీలో ఎక్కువగా ఉండే అనమాట. సో మేజర్గా అవి కూడా ఇప్పుడు అసాసినేషన్కి రీజన్ అని చెప్పుకోవచ్చు. Okay, the president faced the steep opposition from swaths of the population that deemed his mandate illegitimate, as well as he churned through the series of 7 prime minister in the 4 years. So recent ga entante Joseph was supposed to be replaced this week after only the 3 months in the post. So akkadunna like you can see that who is that Joseph. సో రీసెంట్లీ హీ ఈజ్ ఆల్సో లైక్ యూ కెన్ సీ దట్ గోయింగ్ టు రీప్లేస్ దిస్ వీక్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ హైతీ కంట్రీ ఏదైతే ఉందో ఇందులో లైక్ యూ కెన్ సీ దట్ అఫీషియల్గా ఎలెక్ట్ అయిన పర్సన్స్ అంటే హైతీ గవర్నమెంట్లో ఓన్లీ 10 ఎలక్టెడ్ పర్సన్స్, దాట్ ఆల్ ఆఫ్ దెమ్ వర్ సెనేటర్స్. ఓకే, అంటే ఇప్పుడు మనం హైతీ అనేది లైక్ రీసెంట్గా అది డెవలప్ అవుతున్న కంట్రీ, అంటే అక్కడ గవర్నమెంట్ అనేది ఫామ్ అవ్వడం కానీ సో ఇలా న్యూ కాన్స్టిట్యూషన్స్ తీసుకురావడం కానీ అక్కడ ఇంక ఇప్పుడే ప్రాసెస్లో ఉందన్నమాట. సో ఇప్పుడు రీసెంట్గా ఆ కంట్రీ గురించి మనం చూసుకున్నాం. దాట్ మనకు అది ఏ కాంటినెంట్లో ఉంది, నార్త్ అమెరికాలో. సో ఇప్పుడు అక్కడ ఉన్న ప్రెసిడెంట్ని అసాసినేషన్ అనేది జరిగింది. దాట్ టు బై ద మెయిన్లీ అపోజిషన్ వల్ల, దాట్ టు గ్యాంగ్ వైలెన్స్, ఇంకా యూ కెన్ సీ దట్ పొలిటికల్ వోల్టాలిటీ. క్లియర్ అయింది కదా ఇప్పుడు మనకి ఈ హైతీ కంట్రీ గురించి న్యూస్లో ఏది ఉంది అనేది. సో లెట్ us మూవ్ ఫర్ ద సెకండ్ టాపిక్. ఏంటది ఇండియా ఇంకా EU కోఆపరేషన్, దాట్ టు ఇన్ ద అగ్రికల్చర్ సెక్టార్. సో ఇండియా ఇంకా EU అన్నాం. EU అంటే ఏంటి మనకి యూరోపియన్ యూనియన్. సో ఈ యూనియన్ అనేది ఎన్ని కంట్రీస్తో ఫామ్ అయింది, మరి యూనియన్ అంటే ఏంటి మనకి యాక్చువల్గా జస్ట్ నార్మల్ మీనింగ్ ఏంటి మనకి యూనియన్ అంటే జస్ట్ లైక్ గ్రూప్ కదా, అంటే యూనియన్ అన్నప్పుడు గ్రూప్ అంటున్నాం. సో అందులో కొంత మెంబర్స్ అనేది ఉంటారు. సో మరి ఈ యూరోపియన్ యూనియన్లో ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ అంటే ఇదొక లైక్ యూ కెన్ సీ దట్ దిస్ ఈజ్ ఎ యునీక్ యూనియన్ ఆఫ్ లైక్ రిగార్డింగ్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ యూనియన్. ఓకే, దాన్నే మనం యూరోపియన్ యూనియన్ అన్నాం. దాట్ టు బై ఫార్మింగ్ ద 27 కంట్రీస్. ఎన్ని కంట్రీస్ మనకి 27 కంట్రీస్ అనేవి ఈ యూరోపియన్ యూనియన్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే యూరోపియన్ అంటే 27 కంట్రీస్ అలాంగ్ విత్ ఇండియా అనేది మెయిన్గా అగ్రికల్చర్ సెక్టార్లో కోఆపరేషన్ అనేది డీల్ చేస్తుంది. ఓకే, ఎందుకు అగ్రికల్చర్ సెక్టార్ పైన అంటున్నాం, ఈ అగ్రికల్చర్ కోఆపరేషన్ అనేది ఏంటంటే మనకి
లైక్ చూసుకున్నట్టయితే ఏంటి, మనం మేజర్గా ఇండియాలో 55% ఆఫ్ పాపులేషన్ అనేది అగ్రికల్చర్ పైన డిపెండ్ అయి ఉంటుంది, రైట్. సో అప్రాక్సిమేట్లీ ఇఫ్ యూ సీ దట్ 55% విల్ బీ డిపెండెంట్ ఆన్ ద అగ్రికల్చర్. సో మరి ఈ 55% అగ్రికల్చర్ పైన డిపెండ్ అయినప్పుడు అక్కడ ఎవరు మనకి ఫార్మర్స్. సో ఇప్పుడు ఈ డిపెండ్ అవుతున్న పాపులేషన్ ఇన్ కేస్ అది ఇంక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, యూజువల్గా ఫార్మర్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. సో అలాగా ఈ అగ్రికల్చర్ కోఆపరేషన్ అనేది జరిగింది ఎవరి మధ్యలో, మెయిన్గా ఇండియా ఇంకా యూరోపియన్ యూనియన్ మధ్యలో. సో ఒకసారి టాపిక్లోకి వెళ్తే ఇందులో ఎవరు పార్టిసిపేట్ చేశారు అంటే, ఇది ఒక వర్చువల్ మీటింగ్ జరిగిందనమాట. ఎవరికి, యూనియన్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మల్ వెల్ఫేర్, దాట్ ఈస్ నరేందర్ సింగ్ తోమర్. సో మన ఇండియా యొక్క యూనియన్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్. స్టాటిక్ పార్ట్ చూడండి ఇక్కడ, నరేంద్ర సింగ్ తోమర్. అండ్ మెంబర్ ఆఫ్ యూరోపియన్ కమిషన్ అగ్రికల్చర్. సో దట్ ఈస్ ఆఫ్ హూమ్, Jans Jolski, and was held on the 7th July 2021. మెయిన్గా వీళ్ళు ఈ మీటింగ్లో డిస్కస్ చేసిన పాయింట్స్ మనకి ఏంటంటే, స్ట్రాంగ్ మొమెంటమ్ ఆఫ్ ఇండియా అండ్ యూరోపియన్ రిలేషన్స్ దట్ వాజ్ అక్నాలెడ్జ్, యాజ్ వెల్ యాజ్ మెయిన్గా వాళ్ళు డిస్కస్ చేసింది ఏంటి మనకి, కామన్ అగ్రికల్చర్ పాలసీ కాల్డ్ క్యాప్. ఓకే, ఈ వర్చువల్ మీటింగ్ ఏదైతే ఉందో అందులో ఇండియాకి ఇంకా యూరోపియన్ యూనియన్కి సంబంధించిన రిలేషన్స్ యాజ్ వెల్ యాజ్ ఈ కామన్ అగ్రికల్చర్ పాలసీ ఉంది కదా, సో వాటి గురించి ఈ మీటింగ్లో డిస్కషన్ అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు క్లియర్ అయింది కదా, యూరోపియన్ యూనియన్ అంటే ఏంటి, మనకి 27 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సో ఆ కంట్రీస్ అన్ని ఒక పొలిటికల్ ఇంకా ఎకనామిక్ సెక్టార్గా ఒక యూనియన్ ఫామ్ అయ్యాయి, వాటిని మనం యూరోపియన్ యూనియన్ అంటున్నాం. సో ఇప్పుడు ఇండియాకి ఇంకా యూరోపియన్ మధ్యలో మెయిన్గా ఈ కోఆపరేషన్ అనేది వేటి మధ్యలో, దాట్ ఈజ్ ఏ సెక్టార్ మనకు, అది అగ్రికల్చర్ సెక్టార్లో ఇది జరిగిందనమాట, రైట్. నెక్స్ట్ కమింగ్ టు ద నేషనల్ ఇంకా స్టేట్ న్యూస్ అనమాట. సో అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకి క్యాబినెట్ రీషఫ్లింగ్ అనేది జరిగింది. దాట్ టు 43 లీడర్స్ టేక్ ఓత్ యాజ్ అ మినిస్టర్స్. సో మనం ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇలా ఈ క్యాబినెట్ రీషఫ్లింగ్ గురించి, రైట్. సో మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనేది ఫామ్ అయింది అని, రైట్. సో ఇప్పుడు ఏంటంటే యూ కెన్ సీ దట్ ఈ క్యాబినెట్ రీషఫ్లింగ్ ఏదైతే ఉందో అందులో మెయిన్గా ఈ 43 లీడర్స్ న్యూగా ఎలెక్ట్ అయిన పర్సన్స్ వాళ్ళు ఓత్ అనేది తీసుకున్నారనమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం లైక్ ఏంటి, ఇలా ఈ క్యాబినెట్ రీషఫ్లింగ్ అన్నాం కదా, సో మనం డైలీ ఒక పర్సన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈరోజు ఏంటి మనకి ఓవరాల్గా 43 లీడర్స్ అనేది లైక్ దే ఆర్ టేకింగ్ ఓత్ అన్నారు. సో ఇక్కడ ఏంటంటే యూనియన్ క్యాబినెట్ లెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ ఎక్స్పాండెడ్ ఇట్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, సో ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ది ఎక్స్పాన్షన్ అనేది జరిగింది, అదే మెయిన్గా క్యాబినెట్ రీషఫ్లింగ్ అనమాట. And the names in the cabinet reshuffle include the several new entrants as well as the existing ministers who will be reassigned. Okay, సో అంటే కొత్త వాళ్ళు కూడా అందులోకి లైక్ ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎక్స్పాండ్ చేస్తున్నారు కదా, సో అందులో కొత్త మెంబర్స్ని కూడా యాడ్ చేశారనమాట. అండ్ ఈ స్వేరింగ్ సెరమనీలో ఏంటంటే 43 ministers had held at the Rashtrapati Bhavan on July 7th. In total 15 ministers were inducted into the union cabinet and 28 ministers were inducted as a ministers of state. టోటల్ మనకి ఇక్కడ ఏమన్నారు 43 అన్నారు కదా, సో 28 + 15. సో మనకి ఇందులో 15 మెంబర్స్ టు ద యూనియన్ క్యాబినెట్ అండ్ 28 మెంబర్స్ టు ద మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ అనమాట. అంటే ఓవరాల్గా మనకి 43 రీసెంట్గా ఏమన్నారు ఈ క్యాబినెట్ రీషఫ్లింగ్లో న్యూగా వీళ్ళు అపాయింట్ చేసిన పర్సన్స్. దెన్ కమింగ్ టు ద పార్ట్ ఏంటంటే యాక్చువల్గా యాజ్ పర్ ద రూల్ ప్రకారం ఏంటంటే యూనియన్ క్యాబినెట్కి 81 మెంబర్స్ అనేది ఉండొచ్చు అనమాట. ఎందుకు మనం 81 మెంబర్స్ అన్నాము అంటే వై, బికాస్ ఇక్కడ రూల్ ఏంటంటే మనకి 91st అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము సో ఏమన్నారు, దాట్ టు ministers including the prime minister, the total number of ministers should not exceed 15%. ఏంటది, it should not exceed 15%. okay, that means actual rule ఏంటి మనకి ఇక్కడ the strength will be there, no? So that should not exceed 15, should not be less than 15% of the total Lok Sabha. okay, so ఇక్కడ ఏంటి అది మనకి దాట్ ఈస్ ద రూల్ అనమాట. అందుకోసం ఇప్పుడు మనం 15% అంటే మనకున్న లోక్సభ స్ట్రెంత్లో 545లో 15% మనకి ఎంత 81 మెంబర్స్. సో 81 మెంబర్స్ ఉండొచ్చు అనమాట యూనియన్ క్యాబినెట్కి, ఇది రూల్ అనమాట. ఓకే, సో అర్థమైంది కదా, ఇక్కడ యాజ్ పర్ ద రూల్ అంటే మనకి ఇదే అనమాట రూల్, ఇట్ షుడ్ నాట్ ఎగ్జిట్ 15%. సో
81 ఉండాలి, కానీ ఇప్పుడు యాక్చువల్గా ఉన్న మినిస్టర్స్ ఎంత ఓవరాల్ స్ట్రెంత్ అంటే 53 మినిస్టర్స్ అనమాట ఇన్ పిఎం మోడీస్ క్యాబినెట్, బట్ ఏ సిరీస్ ఆఫ్ దెమ్ ఇంక్లూడింగ్. సో ఇక్కడ ఏమన్నారు 53 అంటే రీసెంట్గా 43 మినిస్టర్స్ని లైక్ న్యూగా అపాయింట్ అన్నారు కదా మనం చూసిన ప్రకారం అయితే క్యాబినెట్ రీషఫ్లింగ్. కానీ ఓవరాల్ స్ట్రెంత్ అంటే ఈవెన్ ఎగ్జిస్టింగ్ వాళ్ళు కానీ ప్రీవియస్గా ఉన్న వాళ్ళు అండ్ ప్లస్ న్యూలీ అపాయింటెడ్ ఇప్పుడు ప్రజెంట్గా ఓవరాల్ ఉన్న స్ట్రెంత్ మనకి 53 మినిస్టర్స్ అనమాట, రైట్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి యూనియన్ మినిస్టర్ హర్షవర్ధన్ గారు ఎవరైతే ఉన్నారో తను రీసెంట్గా అంటే ఈ నేమ్స్ అనౌన్స్ చేసే కన్నా ముందు ఫ్యూ అవర్స్ ముందు రిజైన్ చేశారు. సో ఇప్పుడు మనం న్యూగా అపాయింట్ అయిన మినిస్టర్ని కూడా మనం నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో డీల్ చేద్దాం, రైట్. నెక్స్ట్ ఏంటి మనకి డిఎంఆర్సీ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ యూపీఐ బేస్డ్ క్యాష్లెస్ పార్కింగ్ అన్నారు. సో ఇక్కడ డిఎంఆర్సీ అన్నాం, ఏంటది మనకి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అనమాట. ఇదేంటంటే ఫస్ట్ యూపీఐ బేస్డ్ క్యాష్లెస్ పార్కింగ్ అనేది చేస్తుంది. ఈ యూపీఐ బేస్డ్ అన్నాం అంటే ఏంటి మనకి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, రైట్. సో ఇదేంటంటే మనకు ఒక ఇన్స్టెంట్ పేమెంట్ సిస్టమ్ కదా, రైట్. సో అంటే త్రూ ఈవెన్ మనం మొబైల్ నెట్వర్క్ లైక్ మొబైల్ ఫోన్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా మనం మనీ అనేది లైక్ యూ కెన్ సే దట్ ట్రాన్సాక్షన్స్ అనేది చేయొచ్చు అనమాట ఈవెన్ బిట్వీన్ ద 2 బ్యాంక్ అకౌంట్స్, రైట్. అంటే ఈ ఇన్స్టెంట్ పేమెంట్స్ అనేది మనకి ఎన్పిసిఐ అనేది రెగ్యులేట్ చేస్తుంది, ఓకే. సో దాట్ హియర్ ఎన్పిసిఐ అన్నాం, నేషనల్ కార్పొరేషన్ ఆఫ్ పేమెంట్స్ ఆఫ్ ఇండియా. సో ఈ ఎన్పిసిఐని వాట్ వీ కెన్ సే యూపీఐని దట్ రెగ్యులేట్ చేస్తుంది. అండ్ ఈ యూపీఐ ఇన్స్టెంట్ పేమెంట్స్ అన్నాం అంటే మనము ఇన్స్టెంట్ పేమెంట్స్ యూపీఐ కాకుండా యూ కెన్ ఆల్సో సీ మెయిన్గా ఏంటంటే అది ఫాస్టాగ్. సో ఈ ఫాస్టాగ్ అనేది ఏంటంటే యూ కెన్ సీ దట్ ఇది ఒక ఆటోమేటిక్ పేమెంట్ సిస్టమ్ అనమాట. ఈ ఆటోమేటిక్ పేమెంట్ సిస్టమ్ ఏంటంటే మనకి ఎన్హెచ్ఏఐ అనేది దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది. ఏంటది ఎన్హెచ్ఏఐ, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మనకి ఈ ఫాస్టాగ్లో దీన్ని రెగ్యులేట్ చేసే ఎన్హెచ్ఏ. కానీ మరి ఇందులో ఉన్న టెక్నాలజీ ఏంటి, అలా ఆటోమేటిక్ పేమెంట్ అనేది ఎలా జరుగుతుంది, దాట్ ఈస్ బై ద రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అనేది ఇందులో జరుగుతుంది. సో ఈ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ఎలా జరుగుతుంది మనకి అంటే వాట్ వీ కెన్ సే యూజింగ్ దిస్ ఆర్ఎఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ అన్నాం. సో అది ఆర్గనైజ్ చేసేది మనకి ఎన్హెచ్ఏఐ. సో ఇప్పుడు ఇక్కడ ఎలాగా అంటే మనం సపోజ్ ఇప్పుడు వెళ్తున్నాం, సో టోల్ గేట్స్ ఉంటాయి కదా, సో టోల్ గేట్స్ దగ్గర మనం ఆగి అక్కడ పేమెంట్ చేయని అవసరం లేదు. ఇప్పుడు ఈ ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీ ద్వారా ఏంటంటే యూజువల్గా నార్మల్గా ఏమంటారు వెహికల్ యొక్క విండోకి అది స్టిక్ అయి ఉంటుంది. సో మనం లైక్ వెళ్తున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఈ ఫాస్టాగ్ ఉంది కదా, సో దీనికి ఏంటంటే ఆ ఓనర్ కానీ లైక్ వెహికల్ యొక్క ఓనర్ కానీ లైక్ వాళ్ళు ఎవరైనా ఉంటారో సో వాళ్ళ యొక్క సేవింగ్స్ అకౌంట్ కానీ లైక్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది. సో డైరెక్ట్గా మనం వెళ్ళినప్పుడు లైక్ ఆ పేమెంట్ అనేది ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్ నుంచి డిడక్ట్ అయిపోతుంది, మనం అక్కడ ఆగి పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో అదే ఫాస్టాగ్, మెయిన్గా ఇది ఇండియాలో డెవలప్ చేశారు, ఓకే. దాట్ ఈస్ బై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. ఇప్పుడు టోల్ గేట్స్ దగ్గర ఆగి పే చేయాల్సిన అవసరం, ఇప్పుడు సేమ్ అదే టెక్నాలజీని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అనేది తీసుకొచ్చింది అనమాట ఈ పార్కింగ్ కోసం, ఓకే. సో అక్కడ కూడా సేమ్ ఇదే వేలో వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇంకా ఫాస్టాగ్ అనేది వాళ్ళకు ఉంటుంది కదా వెహికల్కి, సో అది డిటెక్ట్ అంటే లైక్ యూ కెన్ సీ దట్ ఇది కాంటాక్ట్ అయిపోయి డైరెక్ట్గా పేమెంట్ అనేది బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అయిపోతుంది, ఓకే. సో ఇప్పుడు ఇది మనకి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అనేది తీసుకొచ్చింది ఈ ఫాస్టాగ్ యూపీఐ అనేది. సో దిస్ ఫెసిలిటీ టు వాట్ మెయిన్లీ రెడ్యూస్ ద టైమ్ ఫర్ ఎంట్రీ అండ్ పేమెంట్, అక్కడ ఆగి పేమెంట్ చేయాల్సి ఇంకా టైం అంతా వేస్ట్ అవ్వకుండా డైరెక్ట్ మనం వెళ్ళిపోవచ్చు మన జర్నీలో. సో దిస్ ఫెసిలిటీ వాస్ లాంచ్డ్ ఎట్ ద కాశ్మీరీ గేట్ మెట్రో స్టేషన్ యాజ్ పర్ ద మల్టీ మోడల్ ఇంటిగ్రేటివ్ ఇనిషియేటివ్ that are dedicated to the intermediate public transport lanes for mainly at autos, taxis, rickshaws, and these were inaugurated at the station. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎక్స్పోర్ట్స్ ఆఫ్ జిఐ సర్టిఫైడ్ బాలియా వీట్ ఫ్రమ్ ద గుజరాత్ బిగిన్స్. సో ఇక్కడ మనం జియోగ్రఫికల్ ఇండికేషన్ అన్నాం, జిఐ ట్యాగ్స్ అంటాం కదా, మనం మన ప్రీవియస్ క్లాసెస్లో కూడా జిఐ ట్యాగ్ గురించి డిస్కస్ చేస్తాం. మీరు అప్పుడే ఒక క్లియర్ నోట్స్ అనేది ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అందుకోసమే చెప్తున్నాను, ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ నేను ఒక టాపిక్ కొత్తగా చెప్తున్నాను అంటే దాని క్లియర్ నోట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు జస్ట్ ఓవరాల్ వ్యూ అనేది ఇస్తాను.
సో అప్పుడు మీరు ఒకవేళ అవి లైక్ నోట్స్ ప్రిపేర్ చేసుకోకపోతే మీరు ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్స్లో చాలా వరకు మిస్ అవుతుంటారు. సో అందుకోసమే నేను ఫస్ట్ టాపిక్ చెప్పినప్పుడు క్లియర్ రిటన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఒకవేళ నేను ఏదైనా టాపిక్ గురించి ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ చెప్పాను అని అంటే ఆల్రెడీ నేను దాని గురించి బ్రీఫ్ డిస్క్రిప్షన్ అనేది నేను మీకు మెన్షన్ చేశాను అని అర్థం. సో అందుకోసమే కొత్తగా టాపిక్స్ ఈవెన్ ఇప్పటి నుండి అట్లీస్ట్ అలవాటు చేసుకోండి. ఏదైనా ఆర్గనైజేషన్ గురించి కానీ ఇలాంటి టర్మ్స్ గురించి వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు ఒక క్లియర్ నోట్స్ అనేది తీసుకోండి. సో ఇక్కడ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటున్నాం, జిఐ ట్యాగ్ అంటున్నాం. ఇది ఏంటంటే మెయిన్గా సో బేస్డ్ ఒక మ్యానుఫ్యాక్చర్ లైక్ గూడ్స్ కానీ ప్రోడక్ట్స్కి కానీ ఏంటంటే ఇండియాలో మెయిన్గా ఈ జిఐ ట్యాగ్ అనేది ఇస్తారు. సో మెయిన్గా దిస్ ఈజ్ అ లీగల్ ప్రొటెక్షన్ అని కూడా అనొచ్చు మనం. సో అది దేనికి ఇస్తున్నారు, ఒక ప్రోడక్ట్కి. సో ఇక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ దేర్ జాగ్రఫికల్ టెరిటరీ, లేదంటే అవి లైక్ ఎక్కడ పెరుగుతున్నాయి ప్రొడ్యూసింగ్ ఎట్ ద ఆరిజిన్, సో ఆ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ని బట్టి ఈ జిఐ ట్యాగ్ అనేది ఇస్తారు. సో మనకి ఈ జిఐ ట్యాగ్ ఏంటి, మెయిన్గా ఏమంటున్నాము, బేస్డ్ ఆన్ ద జోగ్రఫికల్ లొకేషన్. లేదు అంటే ఇది మెయిన్గా ఇఫ్ యూ సీ దిస్ ఈస్ ద ఎవల్యూషన్ హ్యాస్ బీన్ డన్ ఫ్రమ్ మెనీ సెంచరీస్. ఓకే, అలా చూసుకున్నా కూడా వాటికి అంటే ప్రోడక్ట్ యొక్క లైక్ వీ కెన్ సీ దట్ క్వాలిటీ కానీ వాటి యొక్క ఎవల్యూషన్ చాలా ఇయర్స్ నుంచి అది అక్కడ ఆ ప్లేస్లో ఆరిజిన్ అవుతుంది, ఎవల్యూషన్ అనేది జరుగుతుంది అన్నప్పుడు జిఐ ట్యాగ్స్ ఇస్తారు. సో ఈ జిఐ ట్యాగ్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇది ఒక లీగల్ ప్రొటెక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు ప్రోడక్ట్కి. ఎందుకోసము, లైక్ మన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా రికగ్నైజ్ చేస్తారనమాట ఈ జిఐ ట్యాగ్ ఉంటే. సో దానివల్ల ఏమవుతుంది, వేరే కంట్రీస్ వాళ్ళు రికగ్నైజ్ చేస్తే మనకి వాట్ వీ కెన్ సే ఎక్స్పోర్ట్స్ అనేవి బూస్టింగ్ జరుగుతుంది, అంతే కదా. సో ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతాయి. సో ఇది రిగార్డింగ్ ఇండైరెక్ట్గా మనం ఇక్కడ జిఐ ట్యాగ్ ఒక ప్రోడక్ట్ ఇస్తున్నాము అంటే మన ఇండియన్ యొక్క ఎక్స్పోర్ట్స్ని మనం బూస్ట్ చేస్తున్నట్టు. ఓకే, సో ఇప్పుడు జిఐ ట్యాగ్ అనేది ఏ ప్రోడక్ట్కి వచ్చింది, రీసెంట్గా మనకి వీట్కి వచ్చింది అనమాట, దాట్ టు ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్. ఓకే, సో దానికి వచ్చిన జిఐ ట్యాగ్ ఏంటంటే దట్ ఈస్ వీక్ సర్టిఫైడ్ యాజ్ ఏ బాలియా వెరైటీ ఆఫ్ వీట్ దాట్ వాజ్ ఎక్స్పోర్టెడ్ టు, చూసాం కదా ఇక్కడ ఎక్స్పోర్టింగ్ అనేది జరుగుతుంది. ఎక్కడికి అది, ఫ్రమ్ టు కెన్యా అండ్ శ్రీలంక ఫ్రమ్ గుజరాత్. సో దాట్ ఈస్ గివింగ్ ఏ బూస్ట్ టు ద వీట్ ఎక్స్పోర్ట్స్. అండ్ అబౌట్ బాలియా వెరైటీ ఎందుకన్నారు అంటే మెయిన్గా ఈ జిఐ సర్టిఫికేట్ ఏదైతే సర్టిఫైడ్ వీట్ ఏదైతే ఉందో సో మెయిన్గా దీనికి ఉన్నవి ఏంటంటే హై ప్రోటీన్ కంటెంట్ అండ్ స్వీట్ టేస్ట్ అనమాట. అంటే లైక్ దానికి ఉన్న క్వాలిటీ కూడా చూస్తారు ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ. సో ఇందులో ఉన్న దాని యొక్క ఫీచర్స్ ఏంటంటే ఇందులో ప్రోటీన్ హై అని కంటెంట్ అనేది హై ఉంటుంది, యాజ్ వెల్ అది స్వీట్ టేస్ట్ అనమాట. అండ్ మెయిన్గా ఇది ఎక్కడ మనకి గ్రో అవుతుంది, ఏ రీజియన్లో, జోగ్రఫికల్ లొకేషన్ ప్రకారం అన్నాం ఆ నేమ్ సర్టిఫై చేస్తారు. సో బాల్ రీజియన్లో ఉంది కాబట్టి దీనికి బాలియా వీట్ అనే నేమ్ కన్సిడర్ చేశారు. క్లియరా ఇప్పుడు? సో అంటే మీకు ఈజీగా గుర్తు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట, ట్రిక్స్ కూడా లైక్ బాల్ రీజియన్, సో ఇట్ ఈస్ సర్టిఫైడ్ యాజ్ ఏ బాలియా వెరైటీ ఆఫ్ వీట్. నెక్స్ట్ ఏంటి మనకి రిగార్డింగ్ అపాయింట్మెంట్స్ చూసుకుందాం. సో ఏంటది మనకి, ఎన్ వేణుధర్ రెడ్డి టేక్స్ చార్జ్ యాజ్ అ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో. సో మనకి ఆల్ ఇండియా రేడియో అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఫస్ట్ 1936లో ఎస్టాబ్లిష్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఢిల్లీలో. ఆల్ ఇండియా రేడియో అనేది ప్రవాస్ భారతి ఏదైతే ఉందో సో అండర్ దాట్ ఇది లైక్ ఇట్ ఈస్ కవరింగ్ వాట్ వీ కెన్ సే బ్రాడ్కాస్టింగ్, ఇండియా యొక్క నేషనల్ బ్రాడ్కాస్టింగ్ అనమాట. సో ఇది మెయిన్గా ఇఫ్ యూ సీ దట్ ఇది కవర్ చేస్తున్న పాపులేషన్ వయా బ్రాడ్కాస్టింగ్ ఎంత అంటే యూ కెన్ సీ దట్ అప్రాక్సిమేట్లీ 99.98% పాపులేషన్ని ఆల్ ఇండియా రేడియో లైక్ ఇది బ్రాడ్కాస్ట్ చేస్తుంది. అంటే దిస్ విల్ కవర్ ద పాపులేషన్ ఈవెన్ ఇన్ ద కంట్రీ ఆఫ్ 99.98%. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అఫీషియల్గా ఆల్ ఇండియా రేడియో అనేది సిన్స్ 1957 నుంచి దీన్ని ఆకాశవాణి అని పిలిచేవారు. సో ఇఫ్ యూ సీ దట్ ఇప్పుడు ఈ ఆల్ ఇండియా రేడియోకి అపాయింట్ అయిన పర్సన్ ఎవరు, డైరెక్టర్ జనరల్గా వేణుధర్ రెడ్డి గారు. ఓకే, సో ఆల్ ఇండియా ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఐఐఎస్ ఆఫీసర్ ఆఫ్ 1988 బ్యాచ్ టుక్ చార్జ్ యాజ్ అ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో. అండ్ తను ప్రజెంట్గా వర్క్ చేస్తుంది ఏంటంటే యాజ్ ఎ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ న్యూస్ సర్వీసెస్ డివిజన్ ఆల్ ఇండియా రేడియో. అండ్ హీ వాజ్ గివెన్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ ఏఐఆర్, ఇప్పుడే కదా వాళ్ళకి ఇచ్చింది, అంటే ప్రీవియస్గా తను డైరెక్టర్ జనరల్ ఆఫ్ న్యూస్ సర్వీసెస్ డివిజన్, అడిషనల్ ఛార్జ్ ఇప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏఐఆర్ కూడా, యాజ్ వెల్ యాజ్ ద అప్రూవల్ ఆఫ్. సో మనకి ఎవరు అపాయింట్ చేశారు, దాట్ ఈస్
అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్. మేజర్గా అపాయింట్మెంట్స్ అనేవి ఎక్కువగా డీల్ చేసేది ఎవరు అంటే మనకి ఈ కమిటీ అనమాట. వాట్ ఈస్ దట్? అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్. ఇఫ్ యూ ఆర్ ఫ్రీ, వన్స్ కవర్ ద టాపిక్ అపాయింట్మెంట్స్ వాట్ వీ కెన్ సే కమిటీ ఆఫ్ ద క్యాబినెట్. ఒకవేళ మీ దగ్గర లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ ఉంటే అందులోకి వెళ్ళి అపాయింట్మెంట్స్ వాట్ వీ కెన్ సే కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ ఏసీసీ గురించి ఒకసారి బ్రీఫ్గా చూసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మేబీ క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. ఎందుకంటే మనం అపాయింట్మెంట్స్ గురించి డీల్ చేస్తున్నప్పుడు మేజర్గా ఎక్కువగా అపాయింట్మెంట్స్ జరిపేది మనకి ఈ ఏసీసీఏ. సో వీటిపైన కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. సో ఇఫ్ టైమ్ పర్మిట్స్ వీ విల్ డిస్కస్ ఇన్ అవర్ క్లాసెస్ ఆల్సో. బట్ ఇఫ్ నాట్, once you go through it, it will be useful for you. Next, coming to the economy sector. So ఇందులో ఫస్ట్ టాపిక్ ఏంటి మనకి? డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ నౌ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ, లైక్ వాట్ వీ కెన్ సే దిస్ వాజ్ బాట్ అండర్ ద ఫినాన్స్ మినిస్ట్రీ. అండ్ యూ కెన్ సీ దాట్ యాక్చువల్గా ఇప్పుడు ఫినాన్స్ మినిస్ట్రీకి లైక్ అది తీసుకొచ్చారు అంటున్నాం. కానీ బిఫోర్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఏంటంటే ఇది దీని పేరెంట్ మినిస్ట్రీ ఏంటంటే యూ కెన్ సే దాట్ దిస్ వాజ్ ఎర్లియర్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ heavy industries and public enterprises. So previously దీని పేరెంట్ like this comes under which ministry? Ministry of heavy industries and enterprises. అండ్ ఇప్పుడు ఏంటంటే లైక్ ఇది మనకి ఫినాన్స్ మినిస్ట్రీలోకి ఎందుకు తీసుకొచ్చారు అంటే బికాస్ ఇన్ ఏ బిడ్ టు ఈజ్ ద కోఆర్డినేషన్ రిగార్డింగ్ ద ఫ్యూచర్ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి. సో ఇక్కడ మనం డిస్ఇన్వెస్ట్మెంట్ అంటున్నాము. యాక్చువల్లీ వాట్ డస్ డిస్ఇన్వెస్ట్మెంట్ మీన్స్? విత్డ్రావల్ ద ఇన్వెస్ట్మెంట్స్ or reduction of investments. అండ్ ఎకనామీ లైక్ అందులో చూసుకున్నట్టయితే ఏంటంటే మీకు యూ కెన్ సీ దట్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటంటే యూ కెన్ సీ లైక్ కన్వర్షన్ ఆఫ్ మనీ క్లెయిమ్ ఏదైతే ఉంటుందో లేదంటే సెక్యూరిటీస్ అంటాం కదా, సో అవి ఇంటు ద లిక్విడిటీ అన్నమాట, అంటే క్యాష్. You can say that like the organization or government is like selling the some security and turning into what the asset into the liquidity form antaru. So vaatne manam what we can say investment antaru. Okay, so ippudu main reason entante ee finance ministry loki department of public enterprise తీసుకురావడం కోసము. So what is that? In a bid to ease the కోఆర్డినేషన్ రిగార్డింగ్ ద ఫ్యూచర్ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనమాట. సో ఇక్కడ చూసుకోండి మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ రీసెంట్గా ఏ మినిస్ట్రీలోకి వస్తుంది? దిస్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. నెక్స్ట్ ఇఫ్ యూ సీ అగ్రిమెంట్స్. సో ఫస్ట్ అగ్రిమెంట్ ఏంటంటే మనకి దాట్ ఈస్ అబౌట్ ద రాజర్ పే ఇంకా మాస్టర్ కార్డ్ అనేది ఈ మ్యాండేట్ హెచ్క్యూ పేమెంట్ ఇంటర్ఫేస్ని లాంచ్ చేశాయి. ఓకే, సో మనం ఇక్కడ రాజర్ పే అంటున్నాం. రాజర్ పే అనేది మనకి ఏంటంటే ఈ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్కి ఉంటుంది కదా ఆ కంపెనీ అనమాట. సో ఇక్కడ మాస్టర్ కార్డ్ మనకి తెలుసు. సో ఇప్పుడు ఏంటంటే ఈ రాజర్ పే ఇంకా మాస్టర్ కార్డ్ అనేవి ఈ మ్యాండేట్ హెచ్క్యూని లాంచ్ చేశాయి. సో యాక్చువల్గా మనకి ఈ మ్యాండేట్ హెచ్క్యూ అనేది ఏంటి? ఫస్ట్ అదేంటంటే దిస్ ఈజ్ అ పేమెంట్ ఇంటర్ఫేస్ దాట్ విల్ హెల్ప్ ద కార్డ్ ఇష్యూయింగ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఆ కార్డ్ ఇష్యూ బ్యాంక్స్కి దాట్ టు ఎనేబుల్ దేని గురించి? ఈ రికరింగ్ పేమెంట్స్ ఉంటాయి కదా కస్టమర్స్కి, సో వాటి గురించి అనమాట. ఏంటంటే ఇక్కడ పేమెంట్ ఇంటర్ఫేస్ అన్నాం మ్యాండేట్ హెచ్క్యూ అనేది. సో మనం ఇక్కడ రికరింగ్ పేమెంట్స్ అంటున్నాం, మెయిన్గా ఫోకస్ చేసేది అంతే కదా కస్టమర్స్కి రికరింగ్ పేమెంట్స్ గురించే ఈ మ్యాండేట్ హెచ్క్యూ అనమాట. సో ఏంటంటే ఇప్పుడు మనం సపోజ్ చూసుకున్నట్టయితే మీకు సపోజ్ క్రెడిట్ కార్డ్ ఉంటుంది. సో ఆ క్రెడిట్ కార్డ్ ఎలా ఉంటుంది? వాటి యూసేజ్ కానీ ఛార్జ్ కానీ వాటికి ఎలా ఉంటాయి రూల్స్? లైక్ ఆటోమేటిక్గా ఈచ్ మంత్ మనం యూస్ చేస్తున్న దాన్ని బట్టి కొంత అమౌంట్ అనేది డిడక్ట్ అయిపోతుంది బ్యాంక్ అకౌంట్ నుంచి, అంతే కదా. అంటే ఎవ్రీ మంత్ రికరింగ్ అంటే ఏంటి? అది ఎవ్రీ మంత్ ప్లేస్ అంటే లైక్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం ఒక ప్రాసెస్ జరుగుతుంది అంటే దాన్ని మనం రికరింగ్ అంటాం అనమాట. సో ఇక్కడ రికరింగ్ పేమెంట్ అంటే కూడా ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ అనేది ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోతుంది అంటే దాన్ని మనం రికరింగ్ పేమెంట్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఈ మ్యాండేట్ హెచ్క్యూ అనేది పేమెంట్ ఇంటర్ఫేస్ అన్నాం కదా. సో మెయిన్గా మన లైక్ ఇది ఒక పర్మిషన్ మనం మర్చెంట్కి కానీ రిటైలర్కి కానీ ఇస్తున్నాను అనమాట. ఏమని? మనం మంత్లీ లేదా లైక్ సపోజ్ ఒక రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైం ప్రకారము మనం ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంతైతే యూస్ చేసుకుంటామో సో ఆ అమౌంట్ అనేది రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంకి అది డిటెక్ట్ అయిపోతుంది అనమాట. అదే మ్యాండేట్ హెచ్క్యూ అనమాట. ఓకే, సో
ఇప్పుడు మనకి ఈ రికరింగ్ పేమెంట్స్ చూసాం కదా, ఈ రికరింగ్ పేమెంట్స్ అంటే ఏంటి, ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంకి సర్టెన్ అమౌంట్ అనేది డిటెక్ట్ అయిపోతుంది, ఓకే, ఆటోమేటిక్గా. సో అదే మనకి ఇక్కడ రికరింగ్ పేమెంట్. సో మెయిన్గా దాన్ని అవైలబిలిటీ ఉండడం కోసమే ఈ మ్యాండేట్ హెచ్క్యూని A2 అవి చేశాయి, దాట్ టు బై ద రాజర్ పే కంపెనీ యాజ్ వెల్ యాజ్ ద మాస్టర్ కార్డ్. సో కమింగ్ టు ద పాయింట్ ఏంటది, పేమెంట్ సొల్యూషన్ ప్రొవైడర్ ఏదైతే ఉందో రాజర్ పే, దిస్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ద మాస్టర్ కార్డ్. అండ్ మెయిన్ లైక్ ఆబ్జెక్టివ్ ఏంటంటే రాజర్ పేది టు ఇంటిగ్రేట్ దిస్ మ్యాండేట్ హెచ్క్యూ, ఎందుకు, దాట్ టు with more than 50 banks in the 12 months. And in addition to the MasterCard, Razorpay has also collaborated with the 3 banks. Okay, so along with this, it also collaborated with the other 3 banks also. So that is about the Mandate HQ Razorpay MasterCard. Next, coming to the sports news. సో ఏంటి మనకది, ముంబై పూణే టు హోస్ట్ ద 2022 ఉమెన్ ఏషియన్ కప్. సో ఈ ఉమెన్స్ ఏషియన్ కప్ని 2022లో జరగబోతుంది. ఏంటి మనకది, ఎక్కడ, దాట్ ఈస్ ఉమెన్స్ ఏషియన్ కప్. సో ఇక్కడ హోస్ట్ ఏంటి మనకి, ముంబై ఈస్ గోయింగ్ టు హోస్ట్ దిస్ అన్నారు. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ హోస్ట్ స్టేట్స్ కానీ లైక్ హోస్ట్ ప్లేసెస్ గురించి మెయిన్గా అడుగుతుంటారు, హోస్ట్ కంట్రీస్ గురించి కానీ ఇవి. సో మెయిన్గా ఇక్కడ ఏ స్పోర్ట్ ఇక్కడ లైక్ ఏ ప్లేస్లో అది హోస్టింగ్ అనేది జరుగుతుందో చూసుకోండి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో స్పోర్ట్స్కి సంబంధించిన ఏరియాస్లో మేజర్గా ఈ హోస్ట్ కంట్రీస్, హోస్ట్ స్టేట్స్ గురించి క్వశ్చన్స్ అనేది రైజ్ అవుతాయి మీకు. సో ఫోకస్ చేయండి ఇక్కడ. సో దిస్ Women's Asian Cup in India, this will be held in Mumbai and Pune after the Asian Football Confederation anamata. So that too you can see that to minimize the traveling time, అంటే లైక్ అక్కడికక్కడ ఎందుకు అలా వాళ్ళు చేశారు అంటే ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఈ ఫుట్బాల్ లైక్ వాట్ వీ కెన్ సే కాన్ఫెడరేషన్ ఏంటంటే భువనేశ్వర్ ఇంకా అహ్మదాబాద్ జరుగుతుంది. సో దగ్గరలో ఉండడం కోసం ఇప్పుడు ముంబై అనేది వాట్ వీ కెన్ సే పూణే అక్కడ ఈ ఉమెన్స్ ఏషియన్ కప్ అనేది హోస్ట్ చేయబోతున్నారు. దాట్ టు ఇన్ ద ఇయర్ 2022. ఎందుకంటే ఈ జర్నీ టైం పార్టిసిపెంట్స్కి లైక్ డిక్రీస్ చేయడం కోసం వాళ్ళు అక్కడ చేస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ ఇంకా ఏంటంటే మెయిన్గా ఎన్ష్యూర్ అండ్ ఆప్టిమమ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ద బయోసెక్యూర్ బబుల్. ఈ బయోసెక్యూర్ బబుల్ అంటున్నాం మనం, ప్రీవియస్ క్లాస్లో కూడా బయోసెక్యూర్ బబుల్ గురించి చూసాం. ఏంటంటే ఈ బయోసెక్యూర్ బబుల్ అనేది లైక్ మెయిన్గా ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయి కదా అక్కడ ఇవి ప్లేస్ అనమాట. యూ కెన్ సే దట్ ఇది ఒక ఇన్విజిబుల్ షీల్డ్. సో ఇలా ఉంటుంది. సో లైక్ ఇందులో ప్లేయర్ యూ కెన్ సే దట్ పార్టిసిపెంట్ విల్ బి ప్లేస్డ్, అంటే ఐసోలేట్ అని కూడా అనొచ్చు మనం. ఏమన్నారు ఇక్కడ, ఇన్విజిబుల్ షీల్డ్ అనమాట. దాట్ టు మినిమైజ్ దేనికోసము ఈ ఇన్విజిబుల్ షీల్డ్ అనేది, దాట్ టు మినిమైజింగ్ ద రిస్క్ ఆఫ్ కోవిడ్ ట్రాన్స్మిటింగ్ ఆఫ్ ద COVID-19. సో ఈ ట్రాన్స్మిషన్ అనేది జరగకుండా ఉండడం కోసమే ఈ బయోసెక్యూర్ బబుల్. ఈవెన్ ఈ బయోసెక్యూర్ బబుల్లో లైక్ వాట్ వీ కెన్ సే ప్లేయర్ ఎంటర్ అవుతున్నప్పుడు ఎలాంటివి తీసుకోవాలి అంటే తను PCR టెస్ట్ కూడా జరిపించుకోవాలి. యాజ్ వెల్ యాజ్ వాళ్ళు ఎంటర్ అవుతున్నప్పుడు అది ఒక ఐసోలేటెడ్ ఏరియా అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్లో IPLస్లో కానీ ఇలా లైక్ వాట్ వీ కెన్ సే నేషనల్ ఈవెంట్స్లో కూడా ఈ బయోసెక్యూర్ బబుల్ని మెయిన్గా ఏంటంటే ఈ పాజిటివ్ కాంటాక్ట్ ఉన్న పేమెంట్ లైక్ ప్లేయర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ద్వారా ఇలా స్ప్రెడ్ అవ్వకుండా ఈ బయోసెక్యూర్ బబుల్స్ అనమాట. అంటే మళ్ళీ ఇందులోకి వెళ్తున్న పర్సన్ ఏంటంటే నెగటివ్ వాట్ వీ కెన్ సే రిజల్ట్ అనేది ఉండాలి వీళ్ళకంటే, కోవిడ్ నెగటివ్ రిజల్ట్ అనేది రావాలి ఆ ప్లేయర్కి. సో అప్పుడే వాళ్ళు ఈ బయోసెక్యూర్ బబుల్కి ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ వాళ్ళు ఫ్యామిలీస్ని కానీ ఫ్రెండ్స్ని కానీ మీట్ అవ్వకూడదు, అంటే ఆ ప్లేగ్రౌండ్లోనే వాళ్ళు ఉండాలన్నమాట. ఓకే, సో అంటిల్ ద ఈవెంట్ ఫినిష్డ్. ఎందుకోసం అంటే మెయిన్గా ఈ COVID-19 ట్రాన్స్మిషన్ అనేది జరగకుండా ఒక సెక్యూర్డ్ అండ్ సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఈ వాట్ వీ కెన్ సే ఈవెంట్స్ అనేది జరగడం కోసమే ఈ బయోసెక్యూర్ బబుల్ని ఈ మెయిన్గా స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు తీసుకొచ్చారనమాట. అండ్ ఇఫ్ యూ సీ దట్ దిస్ ఈజ్ అబౌట్ ద అండ్ మెయిన్గా దేనికోసం ఈ డెసిషన్ తీసుకున్నారు వాళ్ళు, దాట్ టు after considering the existing challenges which are caused by the COVID-19 pandemic. సో మెయిన్గా దీనికి సంబంధించి యాజ్ వెల్ యాజ్ ఇంకా నియర్ బై ప్లేసెస్కి కూడా, అంటే లైక్ మళ్ళీ వేరే దగ్గరికి ట్రావెల్ చేసి అక్కడ హోస్ట్ అంటే వేరే ప్లేసెస్ హోస్ట్ చేస్తే ఏంటంటే లైక్ పార్టిసిపెంట్స్ అనేది ఎక్కువ టైం కూడా వాళ్ళ జర్నీ టైం ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా మళ్ళీ ఏంటంటే మేబీ కోవిడ్ అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, అంటే ప్లేస్ టు ప్లేస్ ఎక్కువ కొన్ని ఏరియాస్లో కేసెస్ ఎక్కువ ఉంటున్నాయి, కొన్ని చోట్ల తక్కువ ఉంటున్నాయి. సో ఇలా ఇవన్నీ ప్రస్తుతం ఉన్న COVID-19 ఛాలెంజెస్ అన్నీ ఓవర్కమ్ అవ్వడం కోసమే ఈ డెసిషన్ తీసుకున్నారనమాట. నెక్స్ట్ ఏంటంటే కమింగ్ టు ద ఆబిచరీస్.
సో మనకేంటది ఫార్మర్ హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వీరభద్ర సింగ్ రీసెంట్లీ పాస్డ్ అవే. సో మనం తన హిస్టరీ చూసుకున్నట్టయితే ఏంటంటే వెటరన్ పొలిటీషియన్, 4th అండ్ లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ అనమాట. ఇంకా మేజర్ పాయింట్ ఏంటంటే తను చీఫ్ మినిస్టర్గా 6 times హిమాచల్ ప్రదేశ్కి తను హీ హ్యాస్ యాక్టెడ్ సర్వ్డ్ యాజ్ అ చీఫ్ మినిస్టర్. దిస్ ఈస్ ద వాట్ వీ కెన్ సే ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, యాజ్ వెల్ యాజ్ యూ కెన్ సీ దట్ 4th అండ్ లాంగెస్ట్ సర్వింగ్ అన్నారు, అంటే 6 times ఓకే తను చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ హీ ఆల్సో సర్వ్డ్ యాజ్ అ యూనియన్ డిప్యూటీ మినిస్టర్ ఇన్ టూరిజం అండ్ సివిల్ ఏవియేషన్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండస్ట్రీస్ అండ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టీల్ అండ్ యూనియన్ మినిస్టర్ ఫర్ ఎంఎస్ఎంఈస్కి కూడా. సో మనం రీసెంట్గా చాలా టాపిక్స్లో ఎంఎస్ఎంఈస్ గురించి కూడా డిస్కస్ చేసాం కదా. సో ఈవెన్ దానికి కూడా తను యూనియన్ మినిస్టర్గా సర్వ్ చేశారు. సో మీరు ఇక్కడ ఫోటోగ్రఫీ కూడా చూడొచ్చు. రీసెంట్లీ హీ హ్యాస్ పాస్డ్ అవే. సో హీ ఈజ్ known as what? Veerabhadra Singh, the longest serving person. That means as a Chief Minister of Himachal Pradesh for 6 times. Okay. So recently he has passed away. Everyone, even in this pandemic situation, stay safe and stay home. All the best. Thank you. We will meet you in the next class.